ఈ వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే హాస్టల్లో ఫుడ్ ఎలాంటి ఫుడ్ పిల్లలకు పెడుతుర్రు, ఈ ఫుడ్ మీరు కూడా తినండి అని చెప్పేసి పేరెంట్స్ని మొత్తం అందరినీ ఇన్వైట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫుడ్ బాగాలేకపోతే ఇప్పుడు మనకు డిస్కషన్ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉన్నది ఏంది అనేది మొత్తం వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ మేము మా బిడ్డ దగ్గరికి హాస్టల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే పిలిచిరు, మీరు రావాలి అని చెప్పి పిలిచిరు. ఎందుకు పిలిచిరు అనేది నాకైతే ఫుల్ టెన్షన్ ఉన్నది. పిలిచిరు ఫ్రెండ్స్, భోజనాలు పెడతాం తినిపోర్రి అని పిలిచిరు. నిజం, భోజనాలు పెడతాం వచ్చి నిండా తినిపోర్రి అని పిలిచిరు. ఓకేనా ఫ్రెండ్స్, వాయిస్ ఇక వచ్చి పెట్టు చూడు ఇనుర్రి. విద్యార్థినిల తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, గవర్నమెంట్ వారు డైట్ ఛార్జెస్ పెంచిన సందర్భంగా విద్యార్థినిల తల్లిదండ్రులలో ఒకరిని శనివారం అనగా 14/12/24 తేదీన మధ్యాహ్నము 1:30 నుండి 2:30 వరకు భోజనానికి ఆహ్వానించడం అయినది. గర్ల్స్ స్కూల్ నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, భోజనానికి ఆహ్వానించడాన్ని ఒక్కళ్ళే పిలిచారు, కానీ మేము ఇద్దరం పోతున్నాం. ఇక ఎందుకంటే మా బిడ్డకు కొన్ని పాపం బిస్కెట్లు చేపలు, ఈ చేప మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ మా బిడ్డది. ఏది చేప? ఇంకో ఈ బిస్కెట్లు తీసుకుపోతున్నాం. ఈ చేప మొత్తం చినిగిపోయింది, మొత్తం మధ్యలోకి మొత్తం కాటు ఏమంటారు అది పడి చినిగిపోయింది. ఇక ఆ చేప ఒకటి, ఈ బిస్కెట్లు తీసుకుపోతున్నాం. మననే వచ్చినాం, కాకపోతే తిందురారి అని విసిరు కదా, తిన్నట్టుంటుంది. ఇక ఈ పడుకోవడానికి మొత్తం ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బాగా ఇబ్బంది అవుతుంది కదా, అట్లా అని చెప్పి ఇక ఈ చేప కూడా ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఇవాళ వెళ్తున్నాం. మరి అక్కడ ఏం ఫుడ్ పెడతారు, పేరెంట్స్ రమ్మని చెప్పారు కదా, ఎట్లా ఉంటుంది అక్కడ కోలాహలం హంగామా ఎట్లా ఉంటుంది. 1:30 వరకు రావాలని చెప్పారు. మనం ఇప్పుడు 10 కూడా కాలే మనం వెళ్ళేటప్పుడు. ఇప్పుడు వెళ్దాం, వెళ్ళే వరకు మధ్యలో ఒకసారి అమీర్పేట లాగి టిఫిన్ చేద్దాం. అక్కడ ఫుల్ ఏక్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ టిఫిన్, అక్కడ ఆగి టిఫిన్ చేద్దాం, అక్కడ ఆగుదాం. ప్రజెంట్ అయితే ఇక మనం నడుద్దాం. ఇక లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు మర్చిపోతారు లైక్ చేసుడు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, జర సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. ఇక ఇప్పుడు మెల్లగా 10:30 అవుతుంది. ఈమె ఎప్పుడు చూసినా లేటే చేస్తుంది. దా చూడండి ఫ్రెండ్స్, ఏమి అడ్రస్ అట్లే ఉంది కదా, ఇట్లా గుండ్రంగా తిరిగా ఆ వెనక నుంచి చూస్తే అట్లే ఉంది. ఏమంటారు ఇక పాట మనం పాడద్దు, పాట పాడితే మధ్యలో అవి అవుతాయి, ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ అడ్రస్ అయితే అట్లే ఉంది, తిరుగు ఇట్లా ఐశ్వర్య తాకు 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 అట్లా ఉంది. ఇక పోతున్నాం ఫ్రెండ్స్, ఇండియా వచ్చేట్లు అవుతున్నాయి. పామా తీసుకో, ఆ బండి ఏమంటారు తాళం తీయాలి కదా. ఈ పర్సు నేను బండినే పెడతా ఫ్రెండ్స్. ఇది మన ఛార్జర్ ఫ్రెండ్స్, ఇది మన బండి ఛార్జరు. ఇంకా ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటాం మేము. పెట్టు బిస్కెట్ పెట్టు. ఇది మరీ డిమార్ట్లో మన ఏమంటారు క్యాషియర్ ఉంటాడు కదా, మేము ఒకటి తీసుకుంటే అన్న ఇది మస్తు ఉంటుంది నేను ఇదే తింటా అని ఇది తీసుకోమన్నాడు. ఇక మన అబ్బాయి కోరిక మేరకు ఇది తీసుకున్నాం మనం. ఇవి ఏమంటారు అవి పరుకులు, ఇవి ఎప్పుడైనా డిమార్ట్కి పోయినప్పుడు ఇది తీసుకుంటాం అన్నట్టు. బండి చూడాలి ఫ్రెండ్స్, తుడుచుకోవాలా, ఎప్పుడైనా బండి తుడుచుకొని తీరి అంతా మంచిది, నిమ్మలంగా పోతారు. నేను చూసుకుంటున్నా, మీరు కూడా చూసుకోవాలి. నా వీడియో చూసిన వాళ్ళు ఇట్లా జర నీట్గా కనిపించాలి ముంగడ చూస్తే. రైట్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అమీర్పేటలో ఆగినాం. వెనక కనిపిస్తుంది కదా, ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ టిఫిన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈమెకు వడ, మాకు బోండా, ఒకళ్ళ ప్లేట్ ఒకళ్ళు పట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, బోండా చట్నీ, ఇలా గట్టి చట్నీ, ఇక 2 ఇవైతే వచ్చారు. ఇక మా ఆవిడ ఇది తీసుకున్నది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ తినాలంటే.
మస్తుంటుంది అటు ఇక్కడ తిందామని. సిగ్గుపడాలి, మీరేం సిగ్గుపడతారు? మాట్లాడు. సెట్ దోశ సూపర్. ఇక్కడ ఏమంటొచ్చిందా దాన్ని? సెట్ దోశ. సెట్ దోశ అంట. ఇక్కడ మస్తు ఉంటుంది అట ఫ్రెండ్స్. ఇది సూపర్ ఉంటుంది ఇక్కడ సెట్ దోశ. అమీర్పేట కదా? అమీర్పేట మైత్రివనం. ఓకే ఫ్రెండ్స్, ఏమంటారు వాటినే ఊతప్పం కూడా అంటారు. నాకు ఇప్పుడు అది వచ్చింది. సెట్ దోశ అని అంటారు, మళ్ళీ ఊతప్పం కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ నేను మన కుమార్ ఆంటీ తెలుసు కదా, ఈ ఏరియాకి వచ్చిన. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి 11 అవుతుంది ఫ్రెండ్స్. 11 అవుతుంది. ఇక ఏమైనా ఫ్రెండ్స్ అందాదా ఆంటీ. అట్లా కుదిరింది టైం. బొరబండ ఇప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్ హాస్టల్కి. చూడండి, టీజీహెచ్ఏ గర్ల్స్ హాస్టల్ బొరబండ. వెల్కమ్ టు ఆఫీషియల్స్ అండ్ పేరెంట్స్ 14-12-24. ఇప్పుడు మా బిడ్డ ఎక్కడుందో తెలియదు, చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మా బిడ్డ రావాలి ఇప్పుడు. ఇప్పుడు ఏమంటారు, అక్కడికి పోవాలి. ఇప్పుడు మనం అన్నం పెట్టి అక్కడికి పోయాలి, తినాలి. ఏది మా బిడ్డ? ఏది పిలుచుకురా మళ్ళీ పోయి. ఏం కూర చేసారు? ఏం కూర చేసారు? చికెన్. అంతేనా? అట్లా కాదు, మీ వాళ్ళు రాలే? వాళ్ళు అటుపండు చేతులు పెట్టి పంపించరా? ఇప్పుడు ఆడ తింటాందా? ఏం చేస్తుంది? అయ్యా 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 అయ్యా, అంతా ఇప్పుడే తిన్నావేమో. మంచి విషయాలతో మాట్లాడు. సరే మరి పోయేస్తాం. మరి ఉండు, మళ్ళీ కలిసి కలిసి ఆడ షాప్ గిట్లు ఉందా? ఉంటాయా? తీసుకో మరి. బాగా చెప్పు మరి. కాదు, లోపలికి పోయిందా? ఆ పాతది తీసుకురాపో, ఇది పెట్టుకో. ఇలా బిస్కెట్ ప్యాకెట్ ఉంది. అయిపోయిందా మన తెచ్చింది? ఇప్పుడు ఎప్పుడు నీది మళ్ళీ సెలవులు? సంక్రాంతి సెలవులు మస్తు ఉన్నాయి. వస్తానా వస్తానా. దా చేతి పడుకోవాలిగా. అదేవిధంగా టీచర్స్ అందరినీ కూడా వారి వారి సీట్లలో ఎప్పుడు అట్లా చేయాలి. నమస్కారాలండి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు, మా తోటి స్టాఫ్కి అందరికీ కూడా, మా చిన్నారులకు శుభాశిస్సుటి, మా తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. ఇంతకు నుంచి గవర్నమెంట్ డైట్ ఛార్జెస్ని, కాస్మెటిక్ ఛార్జెస్ని పెంచడం జరిగింది. 3 నుంచి 7 క్లాసుల వారికి 950 రూపీస్ పర్ మంత్ ఉండేది. అది ఇప్పుడు 1330 రూపాయలు అయింది. అంటే రోజుకు 44 రూపాయల 46 పైసలు వాళ్ళకు ఖర్చు పెట్టాలి రోజుకు. అంటే బ్రేక్ఫాస్ట్ ఖర్చు పెట్టచ్చు. ఇదే విధంగా మరి ఇంటర్ వాళ్ళకైతే 1500 రూపాయలు ముందు ఉండింది. ఇప్పుడు అది 2100 రూపాయలు చేశారు. అంటే రోజుకు 70 రూపాయలు వాళ్ళకు మేము ఖర్చు పెట్టచ్చు.
First year BPC to sing a song Adapillalamma. డాన్స్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు 5వ క్లాస్ పిల్లలు చేస్తారు. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరు పేరెంట్స్ వెళ్ళి అన్నం తినండి, అన్నం ఎట్లుంది, కూరలు ఎట్లున్నాయి, ఎలాంటి అన్నం పెడుతున్నాం, డైట్ అని చెప్పారు కదా. ఇవి మొత్తం ప్రోగ్రామ్ మెయిన్ ఇప్పుడే స్టార్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనల్ని పిలిచింది ఇక్కడ ఫుడ్ ఎట్లున్నది, ఇక్కడ ఫుడ్ ఎట్లా పిల్లలు తింటారు, ఎలాంటి ఫుడ్ పెడతారు, వచ్చి తినండి అని చెప్పి దీని మెయిన్ ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. పేరెంట్స్ అందరుగా లోపలికి వస్తారు. ఇప్పటిదాకా మీటింగ్ అయింది, ఆ మేడం వాళ్ళు మాట్లాడారు, లోపలికి వచ్చినాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వచ్చినాం. ఆ ఫుడ్ ఎట్లుందనేది చూద్దాం. ఏంటంటే ఈ హాల్ ఉంది కదా, ఇక్కడనే మొత్తం పిల్లలు కూడా ఇక్కడనే తింటారు. ఇవాళ ఏంటంటే మనకి ఇక్కడ ఏర్పాటు చేసారు. ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది పేరెంట్స్ వచ్చారు ఫ్రెండ్స్. అసలు తక్కువ వస్తారు అనుకున్నా. ఇక వీళ్ళందరూ మేడం వాళ్ళు, ఇక్కడ మీకు వడ్డిస్తారు కదా, వాళ్ళందరూ మేడం వాళ్ళు. ఇక ఇక్కడ మా ఆవిడ ఇస్తరాకు తీసుకుంటుంది. ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది వస్తారని పేరెంట్స్. కానీ మ్యాక్సిమం 100కి చాలామంది, 100కి 90% అందరూ మ్యాక్సిమం వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మేడం వాళ్ళే అన్నీ సర్వ్ చేస్తారు. ఏమంటారు, బగారా అన్నం, వైట్ అన్నం, వెజ్, పప్పు, వంకాయ, దొండకాయ, మిల్ మేకర్. ఇక్కడ ఇట్లా వీళ్ళు ఏమేమైతే పిల్లలకు ఈరోజు పెడతారో అదే పెట్టారు ఫ్రెండ్స్. ఇక నాన్ వెజ్ తినే వాళ్ళకు చికెన్, మటన్ కూడా పెట్టారు. ఏంటంటే ఇక ఫుడ్ టేస్ట్ అంటే ఫుడ్ రైస్ ఎట్లుంటుంది, కర్రీలు ఎట్లా ఉంటాయి, కర్రీలు మంచిగా చేస్తారా, రైస్ బాగుంటుందా అని చెప్పేసి పేరెంట్స్ చూడాలని చెప్పేసి ఇలా ఈ ప్రోగ్రామ్ పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేడం వాళ్ళు అయితే సర్వ్ చేస్తారు. నాకు వెజ్ అది ఏమంటారా, ఇక్కడ వెజ్ పెడతారు, మనకు నాన్ వెజ్ తినని చెప్పేసి, చికెన్ తినని చెప్పేసి మనకు ఇక్కడ సైడ్ పంపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చికెన్ పెడతారు. ఇక మనం ప్రతిదీ ఇక్కడ మనం టెస్ట్ చేయాలన్నట్టుగా, రైస్ బాగుందా లేకపోతే అక్కడ మాట్లాడాలి, చికెన్ బాగుందా లేకపోతే అక్కడ మాట్లాడాలి. ఇప్పుడు మా ఆవిడ ఏంటంటే వెజ్ తీసుకురావడానికి పోయింది, నేను చికెన్ తీసుకున్నా, మా ఆవిడ వెజ్. ఇప్పుడు ఈ రెండు తీసుకొచ్చిన తర్వాత నేను రెండు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మిల్ మేకర్ అండ్ పప్పు, ఇక్కడ కనిపిస్తుంది గోంగూర పచ్చడి అండ్ అప్పడం వేసారు. ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రైస్ చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను తిన్నా రైస్. మనం ఇంట్లో సోనా మైసూరి ఇట్లాంటివి తింటాం కదా, అట్లయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఆ రైస్ కొంచెం క్వాలిటీ లెస్ రైసే. అది అంత మంచి అంటే తినొచ్చు ఫ్రెండ్స్, మరీ తినకుండా అనేది ఏముండదు, బెటర్నే ఉంటుంది. కాకపోతే మనం ఇంట్లో తిన్న మైసూర్ రైస్, సన్న బియ్యం ఇట్లాంటివి ఉంటాయి కదా, అంత మంచి రైస్ అయితే కాదు ఫ్రెండ్స్. ఈ 50-50 అని చెప్పొచ్చు, 50-50. ఆ రైస్ కూడా చూడండి మీరు. ఇక కర్రీలు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మిల్కల్ కర్రీ, ఏమంటారు చికెన్ కర్రీ, ఇంకా పప్పు కర్రీ బాగానే ఉన్నాయి. ఓకేనా, అయితే పేరెంట్స్ మాత్రం చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. దీని గురించి అయితే ఇక ఎవరేం మాట్లాడలేదు. ఏమంటారు, పిల్లలు మొత్తం చదువుకోవడానికి వచ్చారు, తిండి పర్లేదు అనే విధంగా పెడుతుర్రు. మొత్తానికి అయితే గలీజ్ అయితే అంటే గలీజ్ ఏం కాదు, తినకుంటే ఏం పెట్టలేరు అని అందరు అనుకొని ఇప్పుడు ఇక్కడైతే ఏం మాట్లాడడానికి అయితే ఏం లేదు. మరీ వరెస్ట్ అనే టైంలో అయితే ఏం లేదు. అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా ఉంది అన్నట్టుగా. అన్నం బాగానే ఉంది. చాలామంది పేరెంట్స్ వచ్చి తిని ఎవరైతే మాట్లాడలేదు. ఇప్పుడు ఇక నేను తిని బయటకు వచ్చిన, మీటింగ్ అయితే కంటిన్యూ అయితేనే ఉన్నది. పేరెంట్స్ చాలా టైం అవుతుంది కాబట్టి మీరు కొంచెం మాట్లాడిన తర్వాత భోజనానికి చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. మరియు మన టీచర్స్ అందరికీ, మరియు ఇక్కడ పేరెంట్స్ అందరికీ, మరియు ముఖ్యంగా విద్యార్థులకు నా యొక్క నమస్కారములు మరియు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, ఇప్పుడు అదే చెప్తుంటా, ఫస్ట్ ఏం వచ్చి ఇక్కడ స్టడీస్. సో అది మీరు మంచి రిజల్ట్తో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్కు మేము దూరంగా ఉన్నందుకు మేము ఇది సాధించాము అని గర్వంగా ఫీల్ అవ్వాలి.
అలా ఫీల్ అవ్వాలంటే మంచి రిజల్ట్తో, ఊరికే పాస్ అవ్వడం కాదు, ఊరికే పాస్ ఎక్కడైనా అవ్వచ్చు, కానీ మంచి మార్క్స్తో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వాలి అనేదే మా ఇంటెన్షను. అంటే పాటల ప్రోగ్రాంలు అవుతున్నాయి ఫ్రెండ్స్, డ్యాన్సులు పాటల ప్రోగ్రాంలు. ఇవాళకు ఒక అమ్మాయి మగవ పాట పాడింది, అంతకుముందు రేవంత్ రెడ్డి పాట పాడింది, ఇప్పుడేమో డ్యాన్స్ నడుస్తుంది. రామోదర్ సార్ వచ్చారు, ఆయన కూడా స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ సార్. Soul, and we are receiving sufficient water and proper electric current also in order to facilitate the children with higher education facilities. Intermediate was introduced in 2018. I am thankful to government and the teachers. వాళ్ళని గైడ్ చేసినటువంటి డిప్యూటీ వార్డెన్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ కూడా 4 అవుతుంది ఫ్రెండ్స్. ఇక మేము ఏమంటారు, ఆ మీటింగ్ కూడా అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళడానికి వచ్చినాం. వాళ్ళు నీకు అట్లా కనబడతారా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నా నేనే ఫస్ట్, అది నా టాలెంట్, అర్థమైందా? మరి నువ్వు కాదు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అందరు మంచిగానే ఉన్నారు, ఎంజాయ్ చేయరు ఫ్రెండ్స్. వచ్చిన కాంచాలి మాట్లాడలేదు, ఏం లేదు, తిన్నాం కూర్చున్నాం. అబ్బాయిగా అప్ప నుంచి పాటలు ప్రోగ్రాంలు గట్ట పాటలు ప్రోగ్రాంలు ఇక అవే నడిచినాయి. ఇక ఏందంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ఇట్లా కూర్చున్నాం. అంత మంచిదేనా? ఆ పాత చేప దేవా, మరి కొత్త చేప తీసుకున్నాం. పడేద్దా? పడేస్తారా? అబ్బా నెరవాడ ఫ్రెండ్స్. మొత్తం మధ్యాహ్నం 1:30కి వస్తే కథ అప్పటి నుంచి ఒకటి ఎంజాయ్మెంట్ అయింది. కాకపోతే ఎంజాయ్ చేస్తే కూడా నెరవాడతాం కదా. ఇప్పుడు 6th క్లాస్ ఇలా వచ్చే సంవత్సరం నుంచి పార్టిసిపేట్ చేస్తుంది, అంతే కదా. 6th క్లాస్ రోజు చేయలేదు, ఒక పాట పాడు. అయిపోయింది ఎంజాయ్. అయిపోయింది ఫ్రెండ్స్ మీటింగ్. ఇలా ఫ్రెండ్స్ అంటే అబ్బో మళ్ళా షురు చేసింది. ఇవాళ పెట్టిరు ఏం అంకుల్ వీడియో తీద్దామన్నాను. మంచి నవ్వు అంకుల్ ఫోటోలు తీస్తున్నావు. నవ్వు అబ్బా, ఎందుకు అబ్బా అట్లా ఏడుస్తున్నావు? నీకున్న సంతోషము ఆ అమ్మాయికి లేదబ్బా. వాళ్ళ అమ్మ రాలే, ఫీల్ అవుతాను. సెకండ్ సండే రాలేమో, వచ్చిరా మీ వాళ్ళు సెకండ్ సండే ఏమన్నా? తగ్గింది కొంచెం. ఎంత డేర్నెస్ ఉండాలంటే బాయ్ మమ్మీకి చెప్పు, అన్నయ్యకి చేసి చెప్పిన. మీ ఎత్తట్లేదు మమ్మీ చెప్తే కలవట్లేదు, అన్నయ్యకి చేసి చెప్పు మమ్మీకి అని చెప్పి. కాదు సరే మరి చెప్పు. అదే మీ ఇల్లు అడ్రస్ కరెక్ట్ ఇస్తే నేను రావడానికి నాకు అవకాశం. ఈ రోజు వస్తే మేడం అడ్మిషన్ నెంబర్ ఇస్తానన్నారు. పర్మిషన్ అడగను, ప్రిన్సిపల్ మేడం పర్మిషన్, హౌస్ మేడం పర్మిషన్, వీళ్ళ హౌస్ మేడం పర్మిషన్, మా హౌస్ మేడం పర్మిషన్, మా పేరెంట్స్ పర్మిషన్. మేడం అడ్మిషన్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ రాపిస్తారు.
అలా పర్మిషన్ అన్ని నువ్వు తీసుకోవాలి. రావాలనుకున్నది నువ్వే కదా. బాయ్ అవరాకి ఎందుకు ఇప్పుడే రాని అన్న, పర్మిషన్ తీసుకో. బాయ్ ఈడ కూడా బాయ్ చేపించుకుంటా. బాయ్ అను, బాయ్ అను. బాయ్ మమ్మీకి చెప్పు ఏం కాదు. బాయ్. ఎందుకు ఏడ్చినావు? ఏమైనా కూరలు ఉంటే కూడా వేసుకో. మా మమ్మీ అంటే డ్యూటీకి వెళ్ళిందంట మా మమ్మీ. ఆహా. మొన్న వచ్చింది కదా సండే రోజు రాలే మరి. మాది ఖమ్మం. ఎక్కడైతే ఉన్నది మొన్న వచ్చింది కదా, దూరం ఉన్నది కాబట్టి రాలే. మా మమ్మీ ఎంపీ నాగర్లో ఉంటుంది డిమార్ట్లో. ఎక్కువ డిమార్ట్కి సాటర్డే సండేనే వెళ్తారు కదా, హాలిడే ఇయ్యరు. అచ్చా డ్యూటీకి పోతుందా? ఏం కాదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి సెలవులు కదా. ఏం పేరు నీ పేరు? నందిత. ఏం కాదు ఏడవకి మాట్లాడినావు కదా ఫోన్లో, అయిపోయింది. ఏదైనా చూసి చేయాలి, అర్థమైంది. ఫోటో ఏంది, వీడియోనే వస్తాను. ఇంతకి పంపించుకో వీడియో మీ అమ్మ నాన్నకి మాట్లాడి చూసుకుంటారు. అది కాదా మరి నేను కూడా నేను కాదా బెస్ట్? ముగ్గురం బెస్టీలో మనమే ముగ్గురం. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? నా పావులకు 5 అవుతుంది ఇక. అందరు పోయే వాళ్ళు అయింది ఇక. పోదామా? పోలా బిడ్డ. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత చూడవా? కొన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తావు. అంతేనా? సరే చేసి మంచిగా మీ కార్ ఏదన్నా పెద్ద ప్లేస్కి వెళ్ళి ఓపెన్ చేసి అక్కడ కేక్ కట్ చేసి ఫస్ట్ మహతి మొహాన్ని అసలు నీ పేరేం పేరు ఉండే మర్చిపోయాను. షైనీ ప్రిన్సీ. అది పేరు చెప్పు, అది కాదు. షైనీ ప్రిన్సీ పేరు అదా? మర్చిపోతా నువ్వు మాటలతోటి. షైనీ ప్రిన్సీ. వీళ్ళ కూతురు అన్నమాట మహతి. నువ్వు మీ నాన్న కూతురు. మా నాన్న ప్లస్ పక్కన దేవుడా. అంకుల్ మా ఇద్దరు ఫోటో ఇప్పుడు మరి చెప్పింది, ఇప్పుడు మళ్ళీ చెప్పు. మీ పాపని నాకు అప్పగించి వెళ్తే మేము గేమ్స్ ఆడుకోవాలి. ఏం గేమ్లు ఆడతారు? వాలీబాల్ ఎక్కించి ఈరోజు ఆడాలి బిడ్డ, ఏదైనా అన్నీ నేర్చుకోవాలి, అన్నీ అది చేయాలి. నాకు రాదు అని అనద్దు, భయపడి వదిలిపెట్టాలి. ఏం కాదు, మనకు తెలియని పని అయితే ఏం కాదు. ఆడుతావు కదా, ఆడుకో. మళ్ళా ఏం మాట్లాడాను అట్లా ఎందుకుంటావు? ఇటు చూడు. ఏం పేరు నీ పేరు? పల్లవి. పాట పాడతావా? ఎక్కడ? సింగర్ అంకుల్ ఏమో ఒక మంచి సాంగ్ పాడమనండి. పాడతావా? పాడు ఇక. మహత్వి నేను ఏమో ముగ్గురం కలిసి పాడతాం. పాట స్టార్ట్ చేయ మహత్వి. సింగర్ స్టార్ట్ చేయ సింగర్. కానీ అక్కడ పోవాలి. ఇక బంద్ చేయరు, వద్దారు. బంద్ చేయరు. నువ్వు వాడేదన్నా అచ్చా, నువ్వు సింగర్ వా కాదా? అట్లా ఉండకు మళ్ళా, మాట్లాడు మళ్ళా. సరే కానీ అట్లా ఉండకు మళ్ళా, మాట్లాడాలి. ఓకే, ఇక మేము ఇంటికి పోతాం. ఓకే ఫ్రెండ్స్, ఏమంటారు? టైం అయింది, 5 o'clock అవుతుంది, 10 నిమిషాలు తప్ప. వెళ్ళిపోదాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫేమస్ చేయండి ఫ్రెండ్స్. లైక్లు పెట్టి అంకుల్ని ఫేమస్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ఫేమస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. అంకుల్ అంకుల్ సరే పోదాం. ఇప్పుడు మొక్కు బొగ్గు ఇప్పుడు ఇక్కడ మరి మొక్కు బొంగు రాసులు పెట్టుకోవాలి లాస్ట్ పోటీ.
ముక్కు ముక్కు రాసి పెట్టుకుంటే కడి అది నేను కడి చేసుకోవాలి, నువ్వు ఎప్పుడు కాదు, ఇప్పుడు కడి ఓకే పోదమ్మా. ఓకే ఫ్రెండ్స్ 5 o'clock అది. మంచిగా ఉండదు, మంచిగా చదువుకో, మంచిగా ఆడుకో. చెప్తే మసాలా చెప్తా, మంచిగా ఆడుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి, ఎప్పటి బట్టలు అప్పుడు వండుకోవాలి, ఎప్పుడు బట్టలు అప్పుడు వండుకోవాలి, ఎప్పుడు స్నానం చేయాలి రోజు. ఎవరి స్థాయి వాళ్ళు ఎదగాలి, నాలాగా నేను ఉంటాను నీళ్ళు. సరే లేపు లేపు సరే అంకుల్ ఇగో ఈ ఛాలెంజ్ తీసుకో, ముక్కుబడి ఏం పెట్టను జస్ట్ చాలు. లేప నువ్వు లేపుతా అన్నావా, లేకపోతే ముక్కు రాక్షి. సరే మళ్ళా సరే మళ్ళీ వాలీబాల్ బాధ్యత అనేది, లేకపోతే మళ్ళీ వచ్చినప్పుడు సండే ముక్కు రాయాలి. వచ్చిన ఉన్న రోజులు సండే ముక్కు రాయాలి. రైట్. అందరి ముందర చెప్తున్నా, బోరబండ స్కూల్లో చెప్తున్నా, మహత్ విని మంచి టాప్ రేంజ్ లకి లేకపోతే నా పేరు మార్చుకుంటా. తగ్గల సెకండ్ సండే ఉన్న రోజులు ముక్కు రాస్తావు. లక్ష మరి అట్టే అనుకున్నా. చెప్పాను అయిపోయింది. పదం పదం పా లేట్ అవుతుంది మళ్ళీ. అప్పటి నుంచి ఉన్నది ఫోన్కే ఉన్నావా? అంకుల్ ఇక పేర్లు చెప్తా వినండి. శ్రీలీల, ఒక స్టెప్ సౌమ్య, తెల్లారా ఏదైనా మంచి. నువ్వు శిలీలో అంటే ఏమేమి పాటలు చేస్తావు డాన్స్? హేవి కొరమీన చెయ్యబ్బా. అయ్యో ఒక్క పాట చేయి అంకుల్, మంచి యూట్యూబ్ సరే నేను పెట్టని నాకేమొద్దు. నువ్వు చేసిన అంకుల్ చేసిన నీకంటే కోట్ల క్లాక్స్లలో ఉంటాయి. అబ్బ అందరి ముందు చేస్తాను ఇన్స్టాలో. ఇప్పుడు ఒక్క జస్ట్ ఒక 4 minutes చేయడానికి నువ్వు భయపడుతున్నా. ఏదైనా పాట పెట్టాలా? ఇప్పుడు డాన్స్ చేయడానికి భయపడుతుంటా. టీవీలో ఏం చేస్తావు? జుట్లు కొట్టుకుంటాను. కొట్టుకొని డాన్స్ చేయకుండా మంచిదే, తను మంచిగా ఫైటింగ్ చేయరు. ఇక ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు మస్తు కొట్టుకోరు. ఇక టాలెంట్ చూపించాలి. ఇటు నుంచి ఫైర్ వస్తలే, లేదే ఊపు అందుకోవాలి. జర్ర ఫామ్లోకి వస్తే ఊపు వస్తాయి. ఫామ్లోకి తీసుకొద్దామని ట్రై చేస్తుంది. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ నేను లేనా అక్క వాళ్ళు చూస్తే? సరే ఏమేమి పాటలు డాన్స్ చేస్తావు చెప్పు. సరే మళ్ళీ వచ్చినప్పుడు చేపిస్తాలే, సరేనా? సరే ఓకే బాయ్ 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 బాయ్. ఇప్పుడు వచ్చింది ఫైర్. రెడీ 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 రెడీ. ఫామ్లోకి వచ్చారు. ఊకర్రి. ఇక ఊకర్రి బుజ్జి, ఊకర్రి. ఏమో మళ్ళా చిన్న కుక్క పిల్లలు కొట్టుకున్నట్టున్నది మీరు కథ.
చాలు కానీ ఓకే బాయ్ చెప్పు. పట్టేది పోయి ఎంతసేపు రికార్డ్ చేసాడు డాడీ? ఏమో ఎవరి పని వాళ్ళది మరి. నీ పని చదువు, నా పని ఇది. ఓకే పోదామా మరి? అబ్బా పోదామా ఉన్నామా ఇవ్వాలమ్మా. సరే ఇక తిని మేము కూడా వస్తాం బాగా ఆడుకున్నాం ఇక. ఇచ్చి పెడతలేరు అసలుకే. అబ్బా బిడ్డ పోదాం పారి. వీళ్ళు ఏమన్నారు ఎప్పుడు ఉంటే ఏం కదా, ఏం కాదు ఉంటే ఏం కాదంటే. ఓకే ఫ్రెండ్స్ మేము వచ్చే వరకు ఈవినింగ్ అయింది. 5 o'clock బయలుదేరితే ఇంటికి వచ్చే వరకు ఈవినింగ్ అయింది. ఏంటంటే వీడియో చాలా మటుకు మీకు నచ్చిందని అనుకుంటున్నా. హాస్టల్ లైఫ్లో హాస్టల్లో ఫుడ్ ఇక ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో తిన్నట్టయితే ఉండదు, కొంచెం ఏమంటారు అంత ఇంట్లో తిన్నట్టయితే ఉండదు. ఇక కష్టపడాలి. వాళ్ళు చదువు పర్పస్ వేరు కాబట్టి వాళ్ళు బాగానే ఉంటుంది. మన ఇంట్లో తిన్నట్టు ఉండదు, బాగుంటుంది రైస్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా మంచిగా నచ్చిందని నేను అనుకుంటాను. లైక్ చేయండి, కొత్త వస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీ కిరాకాక ఇక ఈమె వచ్చి వండుకున్నది. యాక్చువల్గా నేను ఈ హాల్లో అనుకుంటా, వీళ్ళు లోపల అనుకుంటారు. ఈమె ఇప్పుడు టీవీ చూస్తుంది, టీవీ చూసిపోయి పండుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ చెప్పా. బాయ్ ఫ్రెండ్స్.